ఫ్రెండ్స్ ఈరోజు మనం కాళ్ళు షారు అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ కాళ్ళు ఇలా కుడుచుకొచ్చుకోవాలి. కాళ్ళు ఈ మేక కాళ్ళు ఫ్రెండ్స్, మేక కాళ్ళు చూసారుగా. దీనికి కావాల్సిన మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆనియన్స్, దీంట్లో అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ పేస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ పేస్ట్ వేసుకోవాలి. మసాలాన్ని వేసుకొని మనం కుక్కర్లో వండుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్లో అయితేనే ఉడికిద్ది. మామూలుగా ఇది గిన్నెలో వేస్తే ఉడకదు ఫ్రెండ్స్. కుక్కర్లో పెట్టుకోవాలి. వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం దీంట్లో ఆయిల్ అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అనేది కొంచెం కాగాలి. కాగిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకుందాం ఫ్రెండ్స్. కూరలని చేయడం ఒకేలాగా ఉంటుంది, కానీ మనం వేసే మసాలాలు బట్టి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మసాలాని దీంట్లో దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు, ధనియాలు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని టేస్ట్ అనేది బాగా వస్తాయి. ఇప్పుడు వేడెక్కుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ చూసారు కదా. దీంట్లో ఆనియన్స్ వేద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వేగాలి కొంచెం. ఆనియన్స్ ఫ్రెండ్స్ బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇప్పుడు మనం దాంట్లో వేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా వేగాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అన్నీ బాగా కొంచెం కలర్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఇది మామూలుగా వంటం కుదరదు ఫ్రెండ్స్, కుక్కర్లోనే వండాలి ఫ్రెండ్స్. ఇవనే ఫ్రెండ్స్ దీంట్లో అనేది ఒక మేక కాళ్ళు లోపల ఒక జ్యూస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం కంపల్సరీగా మేక కాళ్ళు ఉడికిస్తే ఆ జ్యూస్ అనేది బయట రావాలి. అంటే మినిమం ఒక 10 విజిల్స్ అని వస్తే ఆ మేకకాలు అనేది మొత్తం పూర్తిగా ఉడుకుతుంది. మనకు ఆ జ్యూస్ అనేది బయటకు వస్తుంది. ఈ పైన ఉన్న స్కిన్ అనేది మొత్తం మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా అనేది వేగుతూ ఉండాలి. కొంచెం వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం అనేది కాళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేగనీయాలి ఫ్రెండ్స్. ఎలా వేగుతున్నాయో బాగా వేపాలి ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్స్ బాగా వేగే ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కాళ్ళు అనేది దాంట్లో వేయాలి ఫ్రెండ్స్. ఈ మామూలుగా మనం చిన్న ముక్క కొడతాం ఫ్రెండ్స్. అయితే మనం పాయా కావాలని చెప్పి పెద్ద ముక్క కొడుతాం ఫ్రెండ్స్. ఇవి దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం 4 కాల్స్, 4 కాళ్ళు ఫ్రెండ్స్. 4 కాళ్ళు దాంట్లో వేసుకున్నాము. వేసినప్పుడు దీన్ని మనం వేడి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొంచెంసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా మనం అనేది దీన్ని వేసుకున్న తర్వాత దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మధ్యలో ఉంది. కొంచెం గడిచి దాని తిరగట్లేదు ఫ్రెండ్స్. నేను వేసుకుంటున్నాను. గడుదలు పెండకూడదు అంటే గరిట అనేది దాంట్లో ముక్కలు కొంచెం పెద్ద ఫ్రెండ్స్. అందుకేం జరగట్లేదు. అందుకని ఇలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై అంటే చిన్నదిగా ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా మసాలా అంతా పట్టదు బాగా ముక్కలకి బాగా పెడితే మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. కొంతసేపు ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మనం చెప్పాము మీకు ఉప్పు, పసుపు, కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు వచ్చి 1/2 టీ స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. గల్లు ఫ్రెండ్స్ ఇది తర్వాత మళ్ళీ తగ్గట్టు తీసి వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తిప్పుకోవాలి ఫ్రెండ్స్.
తిప్పుకుందాం ఫ్రెండ్స్. నేను చూసాను ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ 1 కప్పు వాటర్ పోసాం ఫ్రెండ్స్. 2వ కప్పు అనేది వాటర్ అనేది పోస్తున్నాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మొక్కలన్నీ మునగాలి ఫ్రెండ్స్. మునిగితేనే ఈ మొక్కలన్నీ ఉడకాలి ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్ మొక్కలన్నీ మునిగాయి. మొక్కలు మునిగాయి ఫ్రెండ్స్. ఎన్ని వాటర్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాం. కుక్కర్ మినిమం 10 విజిల్స్ రానియాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎదురు కూడా సరిగ్గా ఉందో చూసుకోవాలి. సరిగ్గా లేకపోతే పేలే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. పొయ్యి కూడా పెట్టుకొని మెల్లిగా స్లోగా ఉడకనిస్తా ఫ్రెండ్స్. కాళ్ళని ఉడుకుతాయి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అనేది 7 విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. 7 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత అనేది ఓపెన్ చేసి చూసుకుంటే ఎలా ఉండదు చూద్దాం ఫ్రెండ్స్. ఈ కూర అనేది చూసారు ఫ్రెండ్స్. కూర అనేది ఎలా వచ్చిందో మంచి కలరు. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్క కూడా మెత్తగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది మన తలకాయ, ఇది మన కాళ్ళ షారువా ఫ్రెండ్స్. చూసారు ఎలా వచ్చిందో ముక్క. గ్రేవీ కూడా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.